పరిశ్రమలు లారీ రవాణా వ్యవస్థ కుదేలైపోవడం గల కారణాలు ఏంటి? ఎలా ఉందనుకోవచ్చండి మీ లారీ పరిశ్రమ? అసలు ప్రజెంట్ అయితే అసలు లారీ వ్యవస్థ ఏం బాగోలేదండి. చాలా రోజుగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ గ్రీన్ ట్యాక్స్లు అవనివ్వండి, హిట్ అండ్ రైన్ అవనివ్వండి, దానికోసం చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు పాలసీలు కూడా చాలా బాగోలేదు, విధి విధానాలు కూడా బాగోలేవండి. మేజర్ బిజినెస్ అయితే శాండ్ అయితే అసలు ఏం బాగోలేదు సార్ పొజిషన్ అదండి. అది ట్యాక్స్లు అయితే గ్రీన్ ట్యాక్స్లు అని చెప్పేసి అదొకటి, సెస్ ఒకటి, లేబర్ సెస్ ఒకటి ఉంటుంది సార్, అది 1500. గ్రీన్ ట్యాక్స్లు పాత బళ్ళు అన్నట్లు గ్రీన్ ట్యాక్స్లు డబుల్ పడిపోతున్నాయి. దానివల్ల ఆ బళ్ళు కూడా గ్రీన్ ట్యాక్స్ కట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ట్యాక్స్లు కూడా చాలా అమౌంట్ ఎక్కువండి. ఓవర్లోడ్ ఫైన్ వచ్చేసరికి ఓవర్లోడ్ ఓనర్ ఫైన్ 20,000 అండి, టన్నుకి 2,000 సార్. గతంలోనూ ఓవర్లోడ్కి ఓనర్ ఫైన్ 2,000 ఉండేది, టన్నుకి 1,000 రూపాయలు ఉండేది సార్. అది దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ లారీ ఓనర్లు అయితే. అసలు బతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. అది విషయం అయితే మాత్రం సార్. నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో లారీ ఓనర్స్కి డ్రైవర్స్కి హామీలు ఇచ్చాడు. మరి హామీలు ఏమైనా పట్టించుకోవడం లేదా? ఎందుకు వీళ్ళంతా ఉరితాళ్ళే చనిపోయిన పరిస్థితులు లారీ పరిశ్రమకు వచ్చింది. డ్రైవర్ కూడా బండి ఎక్కడానికి ఎవడో ముందుకు రావడం, హిట్ అండ్ రన్ కేసుతో భయపడి పరారైపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మీరు గవర్నమెంట్కి ఏమి డిమాండ్? అయితే ఇప్పుడు హిట్ అండ్ డ్రైవ్ అనేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందండి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అలాగని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకేమి అలాగని కాదు, కానీ హిట్ అండ్ డ్రైవ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చూసుకోవాల్సిందండి. ఇది ఆయన తీస్తేనే ఇది అవుతుంది సార్. డ్రైవర్లు అయితే డ్యూటీలకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అది ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళకి 7 లక్షలు 5 లక్షలు కేసు అంటున్నారు, తర్వాత ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. ఇదండి ఉన్న పొజిషన్ అయితే మాత్రం. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రం లేనటువంటి చట్టాలు కఠినంగా అమలు చేస్తూ ట్యాక్సీలు కూడా ఎక్కువ వసూలు చేస్తాను ఆంధ్రప్రదేశ్. అదైతే మాత్రం దీని మీద జగనన్నకు మీరు ఏ కౌంటర్ వేస్తారు చెప్పండి? ఇదైతే మాత్రం ఏపీలో మాత్రం జగనన్న తెలుసుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఇవి గ్రీన్ ట్యాక్స్ ఒకటి తీయాలి సార్, ఓవర్లోడ్ ఫైన్ ఒకటి తీయాలి సార్. ఈ రెండు తీస్తే బాగుంటుంది. రోడ్ల పరిస్థితి అయితే మేము పార్వతీపురం లైన్ తిరుగుతున్నాం సార్. మొన్నటి వరకు కూడా సాలూరు లైన్ అసలు ఏం బాగాలేదండి. మొత్తం చుట్టూ శ్రీకాకుళం అంతా తిరుక్కొని వెళ్ళవలసి వచ్చిందండి. ఇప్పుడు వేసారు సార్, నిన్నటి నుంచి ఓపెనింగ్ అయిందండి ఆ బ్రిడ్జ్. ఇప్పటి నుంచి పర్లేదు సార్ మాకు. ఇది ఏంటంటే జగన్ ఓడిపోవడానికి నిదర్శనం ఏంటంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా ఎన్ని సీట్లు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది రాలేదు, దాన్ని బట్టి చాలా వరకు తెలిసిపోయింది. ఆ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అసంతృప్తులు ఉన్నారు. ఎందుకంటే రేపు వాళ్ళకి టికెట్లు వస్తాయి రావు కూడా డౌట్. టికెట్ వాళ్ళకి ఇవ్వకపోయినా ఓడిపోతారు, ఇచ్చినా ఓడిపోతారు. ఎందుకంటే జనాల్లో అభిమానం కోల్పోయింది ఒక పక్క. వీళ్ళు నిజంగా ఈ సంక్షేమ పథకాలు అవి మంచిగా చేసి ఉంటే వాళ్ళకి ఎందుకంత భయపడుతుంది. ఇప్పుడు మీరు అందరూ ఓడిపోతున్న ఉద్దేశంతో అందరూ ఎమ్మెల్యేలు అందరూ జారిపోవడానికి కారణం ఏంటి? ఇతర పార్టీలకి వాళ్ళు టచ్లో ఉండడానికి కారణం, ఇతర పార్టీలు జనసేన కానీ టీడీపీ కానీ మిగతా పార్టీలకి టచ్లో ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళకి టికెట్లు రావని ఒక పక్క, ఇచ్చినా ఓడిపోతారని ఆల్చరిగా తెలిసింది, ఇస్తే ఇవ్వకపోతే వెళ్ళిపోతారు ఏల్చరిగా తెలిసింది. ఈ రకంగా కూడా వీళ్ళు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు తిడితే టికెట్లు వస్తామన్నది ఇది అసలు ఈ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ఏం చెప్పి టార్గెట్ అంటే చంద్రబాబుని తిట్టడం తప్ప ఇక్కడ జరిగింది అయితే ఏం లేదు. వీళ్ళు ఏమి చేయలేక చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టారు. అది ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడం అన్నమాట. ఇటు ప్రశ్న మీద అంతా వాళ్ళ మీద వెళ్ళాలనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు ఏం చేయలేక, ఒకవేళ చేస్తే మీరు ఏం చేశారని అడుగుతారు కదా, ఈ అడగడం ఇవన్నీ చెప్పలేక వాళ్ళు తిడుతుంటే అదే ఫోకస్ చేసి జనాలు చూపించడం. అది ఎంతసేపు వీళ్ళ అక్రమాస్తులు సంపాదించుకుని అక్రమ పనులన్నీ చేసి ఇతర పార్టీల మీద చేయడమే వీళ్ళ పని తప్పితే ఇంకా ఇక్కడ జరిగింది అయితే ఏం లేదు. దాని మీద ఏంటంటే అందరికీ తెలిసిపోయింది ఈ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి. ఈ పోవడం వీళ్ళ ఇంటికి పోవడం గ్యారంటీ, ఆ పార్టీ ఇంకా రాదనేది కూడా భూస్థాపం అయిపోవడం. ఇక్కడ మార్చిన దాని మీద అస్సలు ఎలా గెలుస్తారండి? సీట్లు మార్చేస్తున్న గెలుస్తారా? ఆ సర్వేలోనే పోయిందండి అసలు పూర్తిగా శూన్యమండి. ఇప్పుడు వాళ్ళు సర్వే చేయించుకొని మీకు టికెట్లో ఉందని చెప్తే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ టికెట్లు ఇస్తామని చెప్తే వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు. ఆ రకంగా నిజంగా మంచి పని చేసి జనాలకు మంచి పని చేసి ఉంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు కదా. అది ఇలా వైసీపీ పరిస్థితి అలా ఉంది. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నాడే అదే పరిస్థితి.